బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఉదయం రాత్రి సమయంలో విపరీతమైన చలితో జనాల ఇక్కట్లు పడుతున్నారు. తెల్లవారుజామున పొగమంచు దట్టంగా కమ్ముకుండడంతో ఉదయాన్నే విధులకు వెళ్లేవారు, పనులు చేసేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోయాయి. చలి తీవ్రతలపై వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. ఆదిలాబాద్ లో 5.2గా కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, పటాన్చెరులో 6.4 డిగ్రీలు, మెదక్లో 9 డిగ్రీలు, రాజేంద్రనగర్లో 8.5 డిగ్రీలు, హన్మకొండలో 10 డిగ్రీలు, రామగుండంలో 10.5 డిగ్రీలు, నిజామాబాద్లో 11.2 డిగ్రీలుగా మినిమం టెంపరేచర్లు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్లో 11.4 డిగ్రీలుగా నమోదైంది. చలి తీవ్రతలు భారీగా పెరగడంతో పలు ప్రాంతాల్లో జనం బయటకు రాలేకపోతున్నారు. ఇక హైదరాబాద్ లో నెలకొన్న చలి తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా లైవ్ ద్వారా అందిస్తారు. అంజుమా, ఓవర్ టు యు. ఎస్ ప్రసన్న, గత కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి చాలా వరకు పడిపోతున్నాయి. దాదాపు 13 జిల్లాలలో మనకు సింగిల్ డిజిట్లో మినిమం టెంపరేచర్స్ అనేవి నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మనకు చలి తీవ్రత అనేది అధికంగా ఉంది. ఇటు హైదరాబాద్లో చూసుకుంటే కూడా గత కొన్ని రోజులుగా మనకు గ్రాడ్యువల్గా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కూడా పడిపోతూ వస్తున్నాయి. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలలో కూడా మనకు తెల్లవారుజామున, అదేవిధంగా రాత్రి సమయంలో కూడా విపరీతమైన చలితో పాటు గాలులు కూడా ఉంటున్నాయి. ఇక ఉదయం సమయంలో తీవ్రంగా మనకు పొగమంచు కమ్ముకొని రాకపోకలు సాగించడానికి వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక కార్యకలాపాల నిమిత్తం, అనేక పనుల నిమిత్తం బయటకు వస్తున్న వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక్కసారి మనం తెలంగాణ వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఆదిలాబాద్ లో మనకు దాదాపు 5.2 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. నిన్న మొన్న చూసుకుంటే ఆ సంఖ్య ఇంకా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 4 డిగ్రీలకు పడిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇందుకు గల కారణం మనకు ఇటు దక్షిణ ఈశాన్య భారతదేశం మీదుగా గాలులు వీస్తుండటం వల్లే ఈ చలి తీవ్రత అనేది అధికమవుతుంది. దీంతో పాటుగా చలి గాలులు కూడా వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటుగా మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం వల్ల కూడా చలి తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. కానీ ఈ అల్పపీడన ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రం మీద అంతగా ఉండకపోవచ్చు, ప్రభావం చూపించకపోవచ్చు అనేది కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నటువంటి విషయం. సో ఒక్కసారి మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో ఎంత మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చూసుకుంటే మనకు అధికంగా చలి తీవ్రత అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఆ తర్వాత మనం చూసుకుంటే కూడా అత్యధికంగా మనకు ఇటు పటాన్చెరువులో కనిపిస్తోంది. దీంతో పాటుగా రాజేంద్రనగర్, హైదరాబాద్లో కూడా దాదాపు 11 డిగ్రీల వరకు మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవైతే నమోదవుతున్నాయి. మొన్నటి వరకు 14-15 డిగ్రీల ఉండేటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు నిన్న మనకు వాతావరణ శాఖ నిన్న సాయంకాలం విడుదల చేసినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా మనం పరిశీలిస్తే హైదరాబాద్లో కూడా మనకు 11 డిగ్రీలకైతే ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవైతే వచ్చేసాయి. రానున్న రోజుల్లో హైదరాబాద్ లో కూడా సింగిల్ డిజిట్ లో మనకు మినిమం టెంపరేచర్స్ అనేవి నమోదవుతాయా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. సో గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఈ చలికి ఎక్స్పోజ్ అవ్వకపోవడమే మంచిది అని కూడా వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో మనం చూసుకుంటే అన్ని చోట్ల కూడా మనకు సింగిల్ డిజిట్ లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవైతే నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము వాతావరణంలో మనకు భిన్న పరిస్థితులు అనేవైతే కనిపిస్తున్నాయి. ఉదయం సమయంలో మనకు 8-9 అయినప్పటికీ కూడా ఈ చలి తీవ్రత అనేది తగ్గటం లేదు. చలి గాలులు వీస్తుండటం వల్ల బయటకు వచ్చినప్పుడు మనము హుడీలు కానీ, స్వెటర్లు కానీ, మఫ్లర్లు వీటన్నింటినీ ధరించి, మాస్కులు ధరించి బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని జిల్లాలలో అయితే ఉదయం 9-10 గంటలకు కూడా చలి తీవ్రత అనేది అదే విధంగా కంటిన్యూ అవుతుంది. వాహనదారులు లైట్లు వేసుకొని రాకపోకలు సాగించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఉదయం సమయంలో మనకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ మధ్యాహ్నం సమయంలో మనకు ఆ ఉక్కపోత, వేడిమి వాతావరణం అయితే అదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఇక రాత్రి సమయంలో కూడా చాలా వరకు మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అయితే పడిపోతున్నాయి. ఇళ్లలో ఉన్నా కూడా చలిని తట్టుకోలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఒక్కసారిగా పెరిగినటువంటి చలి తీవ్రత వల్ల ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా మనకు ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే ఇటు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ జిల్లాలోని పలు ప్రాంతాలలో మరింత తక్కువగా కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అయితే కనిపిస్తున్నాయి. సో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత అనేది పెరిగింది. అయితే చలికాలం మొదట్లో మనకు వాతావరణ శాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం కూడా సాధారణం కంటే ఎక్కువగానే మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అయితే నమోదవుతున్నాయని చెప్పారు. కానీ గత కొన్ని రోజులుగా మనం చూసుకుంటే ఉండాల్సిన దానికన్నా కూడా దాదాపు 4 నుంచి 5 డిగ్రీలు పడిపోతున్నాయి కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి. రానున్న రోజుల్లో కూడా ఉండాల్సిన దానికంటే కూడా ఇంకా 2-3 డిగ్రీలు తక్కువగానే మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అయితే నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. అయితే మనం చూస్తున్నాము సిటీలో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మనకి పొల్యూషన్ అనేది పెరగడము, అదేవిధంగా వాతావరణంలో వస్తున్నటువంటి భిన్న మార్పుల వల్ల కూడా వెదర్లో అనేకమైనటువంటి మార్పులను కూడా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే మనకి ఎండాకాలంలో కూడా విపరీతమైనటువంటి వేడిమి వాతావరణాన్ని చూసాము. చలికాలంలో కూడా ఉదయం రాత్రి వేళలో మనకి చలి తీవ్రత ఉన్నప్పటికీ మధ్యాహ్నం సమయంలో మనకి ఈ ఉక్కపోత వాతావరణం అనేది ఇదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంది. సో రానున్న రోజుల్లో కూడా ఈ చలి తీవ్రత అనేది ఉదయం రాత్రి వేళల్లో ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. మరీ ముఖ్యంగా చలి ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎందుకంటే సీజనల్ ఫ్లూ అనేది ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు వీరందరూ ఉన్నటువంటి వాళ్ళు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ఖచ్చితంగా ఇటు వైద్యులు, అధికారులు కూడా సూచిస్తున్నారు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ అంజుమా.